వెల్కమ్ టు అమ్మ చేతి వెన్న ముద్ద. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు మనం చికెన్ కర్రీ చక్కగా గ్రేవీగా అలాగే మరింత రుచిగా రావడానికి ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, మనకి 20 మినిట్స్లో అయిపోతుంది చేయడం కూడా. దీనికోసం ముందుగా మనం అల్లం వెల్లుల్లి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ పేస్ట్ చేసేసి ఉంచుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని కట్ చేసి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. మనం ముందుగా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి నేను మ్యారినేట్ చేసి పెట్టాను అరగంట సేపు. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుందాము. ఈ ఉల్లిపాయలు వచ్చేసి మనకి బ్రౌన్ కలర్గా బాగా వేగాలి. ఈ చికెన్ కర్రీ మనకి రోటీ, చపాతీ, రైస్ దేనిలోకైనా బాగుంటుందండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. మనం గ్రేవీ కర్రీ చేస్తున్నాం కాబట్టి ఒక ఉల్లిపాయని పేస్ట్గా కూడా చేసుకున్నాము. మీకు ఇష్టం లేదంటే జస్ట్ మామూలుగానే కట్ చేసి వేసుకోవచ్చు ఉల్లిపాయలు. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా చక్కగా వేయించుకోవాలి. తర్వాత అది కూడా వేగిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసి బాగా కలుపుకుందాము. చికెన్ ముక్కల్లో నేను టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, కారం, పసుపు, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసానండి. ఇది కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా వస్తుంది మనకి దగ్గరగా. ఆ మసాలాలన్నీ చికెన్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వచ్చేసి మీడియంలో పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము. వాటర్ వేస్తే ఇంకా బాగా ఉడుకుతుంది చికెను. వాటర్ వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ వచ్చేసి మీడియంలోనే పెట్టుకోవాలండి. మనం దీన్ని మూత పెట్టుకొని ఉడికించుకుందాము. చూసారు కదా, చికెన్ ఆల్మోస్ట్ ఉడికింది. 10 మినిట్స్ పాటు ఉడికించానండి మీడియంలో పెట్టి. తర్వాత ఇందులోనే కొంచెం పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుందాము. అలాగే మీరు లాస్ట్లో ఒకసారి ఉప్పు, కారం అదే మీ టేస్ట్కి తగిన విధంగా సరిపోయాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోండి మళ్ళీ. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉందండి ఈ కర్రీ. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.